తమిళనాడులోని కరైకుడి అనేటువంటి స్థలంలో ఇక్కడ రామర్ పాదం అనేటువంటి ఒక ఊరు అన్నమాట. ఈ ఊరి పేరే రామర్ పాదం. ఇక్కడ శ్రీరాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు రామేశ్వరానికి ముందు ఉంటుంది ఈ ఊరు కరైకుడి. ఇక్కడ పైన కొండ మీద గుడిలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే శ్రీరామచంద్రుడు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ గుట్ట మీద విశ్రాంతి తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. పైన రాముడి పాదాలు ఉన్నాయి. ఆ ఊరి పేరే, ఆ ఏరియా పేరే రామర్ పాదం. చాలా పైకెక్కాలి. అడవి, చుట్టుపక్కల ఎవరు మనుషుల సంచారం చాలా తక్కువ. విపరీతంగా కోతులు ఉన్నాయి. అయినా ఒకసారి చూద్దామని పైకి ఎక్కి వెళ్ళాము. వాతావరణం అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అడవి అదంతా కూడా బాగుందన్నమాట. ఆ చిన్న గుడిలాగా ఉంది. చాలా పైకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న గుడి. ఇక్కడ సరిగా ఎలాంటి డెవలప్మెంట్ లేదు, మరి ఎందుకనో. పైకి వెళ్ళిన తర్వాత ఆ గుడి లోపల రాముడి పాదాలు 2 మధ్యలో చిన్నగా గట్టులాగా కట్టి దాని మధ్యలో ఉన్నాయన్నమాట. అందరూ వచ్చి చూస్తారంట. ఏదో ఒక రోజు అట్లాగా ఫెస్టివల్ ఉంటుందంట, కానీ మాకైతే తెలీదు. మేము వేరే ఊరి నుంచి వచ్చాం కాబట్టి ఎవరినైనా అడుగుదామని అక్కడ చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. చెట్లు పొట్లు అలాగే కోతులు తప్ప. చుట్టూ అడవి అనమాట. చాలా పెద్ద అడవి. ఆ అడవిలో ఈ గుట్ట పైన ఈ చిన్న గుడి లోపల రాముడి పాదాలు. ఏరియా అయితే చాలా బాగుంది. మీరు కూడా చూస్తారు, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మనం ఆ గుడి దగ్గర ఎక్కువ నడిచేసాం. పైకి వచ్చిన తర్వాత చుట్టూ ఒక రౌండ్ ప్రదక్షిణలు చేద్దామని వెళ్ళాము. తర్వాత ఇదిగోండి రాముడి పాదాలు, చిన్న చిన్న కాళ్ళు ఇవి. ఇదే రామర్ పాదం. రామర్ వచ్చేసి పోయినట్టుగా అది ఐదీహం కిడతా శ్రీలంక పక్కన కిడతా శ్రీలంక పక్కన ఇక్కడ ఉండేసి రామర్ వచ్చి సీదని వెతుకు వచ్చినప్పుడు కిడతా వచ్చి దిగినట్టు ఐదీహం. ఇదే రామర్ పాదం అనేది వేదారణ్యం, నాగపట్నం డిస్ట్రిక్ట్ వేదారణ్యం కోడియక్కర వెళ్ళే ప్లేస్లో ఉన్నాము. అది వచ్చి రాముడు వచ్చి సీతమ్మని వెతుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకున్న ప్లేస్ ఇది. పాదాలు చాలా చిన్న పాదాలు కనిపిస్తుంది. అరిగిపోయి ఉంటుంది. సీత అమ్మవారి మీద ప్రేమతో శ్రీరామచంద్రుడు ఎంతో నడుచుంటాడో కదా అండి. కాళ్ళు అందుకే చిన్నగా అరిగిపోయినాయేమో అని మేము అనుకున్నాం అన్నమాట. మా ఫ్రెండ్స్ మేము శ్రీలంక దగ్గర అదే లాస్ట్కి వచ్చామంటున్నాను కదా, కోడియక్కర అంటే ఇది. ఇప్పుడు మనం బండిలో వస్తాంతో మనం అక్కడ నోట్స్ చేయాలి. తిరిపిన వెళ్ళప్పుడు మళ్ళీ టిక్ చేసుకుంటారు. గడిలో వాళ్ళు నోట్స్ చేస్తారు. తిరుగు ప్రయాణం అయ్యామండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడంతా మిలిటరీ ఉంది. ఇది శ్రీలంకకు సంబంధించిన స్థలంగా చెప్తున్నారు. ఇక్కడ పోలీసులకి మేము మా ఇన్ఫర్మేషన్ అంతా రాసి ఇచ్చి పైకి వచ్చామన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను.